మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. యేసుక్రీస్తు ప్రభువుల వారికి ఉన్నటువంటి మరొక పేరు వెలుగు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు చెబుతూ, నేను లోకమునకు వెలుగును అని అంటారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, నిజమైన వెలుగు ఉండెను అని అంటాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో మనకు వెలుగునిస్తున్నటువంటి సూర్యుడు నిజమైనటువంటి వెలుగు కాదు. అది దేవుని చేత సృజించబడినది. భూమి మీద కొద్ది కాలము వెలుగును ఇవ్వడానికి అది ఏర్పాటు చేయబడింది. అందుకని ఇక్కడ అంటాడు, నిజమైన వెలుగు ఉండెను అని అంటాడు. ఆ నిజమైన వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని వెలిగించుచున్నది అని అంటాడు. అవును, యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి ప్రతి మనుషుని కూడా వెలిగించుచున్నది. అనగా ప్రతి మనుషుని యొక్క హృదయాన్ని కనుక మనం గమనించినప్పుడు చీకటిమయమైపోయి ఉన్నది పిల్లరా. అందుకనే వెలిగించుచున్నది అనే పదాన్ని మనం అక్కడ చూడొచ్చు. చీకటిమయము ఎలా అయిపోయింది అని అంటే, వెలుతురు లేనటువంటి ప్రదేశము, అనగా నిజమైనటువంటి వెలుతురైనటువంటి యేసుక్రీస్తు లేనటువంటి హృదయము చీకటిమయమైపోయినటువంటి హృదయమే పిల్లరా. అనగా సాతానుకి వారు చోటిచ్చినటువంటి హృదయము. వాక్యానికి కానీ, ప్రార్థనకు కానీ, లేదంటే దేవుని స్తుతి ధ్యానానికి కానీ ఏమాత్రము చోటు ఇవ్వకుండా ఈ లోకానుసారమైనటువంటి లోకాశలను, శరీరాశలను, నేత్రాశలను, జీవకుటుంబాన్ని వారు నెరవేర్చుకుంటూ వారి యొక్క హృదయము చీకటిమయం చేసుకున్నారు పిల్లరా. అటువంటి చీకటిమయం చేసుకున్నటువంటి ప్రతి మానవుని మీద దేవుని యొక్క ఉగ్రత రాబోచున్నది. ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. ఆ వెలుగుగా వచ్చినటువంటి యేసయ్య ప్రతి ఒక్క హృదయాన్ని కూడా వెలిగించుచూ వచ్చినట్లుగా మనం చూడొచ్చుగా. అది లోకంలోనికి వచ్చుచూ ప్రతి మనిషిని కూడా వెలిగిస్తుంది. అనగా ఎవరైతే వారి యొక్క హృదయం అంతా కూడా చీకటిమైపోయిందని గ్రహిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి దేవుడని, ఆయనే చీకటిమైపోయినటువంటి హృదయాలకు వెలుగునిచ్చి యేసుక్రీస్తు మాత్రమే నిజమైనటువంటి వెలుగని, ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి మానవుని యొక్క పాపాన్ని తీసివేసి ప్రతి మానవునికి రక్షణ దయచేస్తుమని, పాప క్షమాపణ దయచేయడానికని, ఆయన తనతో నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో యేసు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడని గ్రహిస్తారో, ఆ గ్రహింపు కలిగినటువంటి వారందరినీ కూడా వెలుగుమయంగా చేయడానికి, వారి ద్వారా అనేకులు వెలుగులోనికి రావడానికి యేసుక్రీస్తు ప్రభు వెలిగిస్తున్నారు పిల్లలు. సత్యమైనటువంటి యేసుక్రీస్తు వాస్తవ తెలియచేయడానికే మానవుడికి తన యొక్క రక్షణ సువార్తను ఇచ్చినట్టుగా మనం గమనించవచ్చు. ఆ రక్షణ సువార్త ద్వారా వచ్చేటువంటి పాప క్షమాపణ పొందుకొని మీరందరూ కూడా వెలుగుమయంగా ఈ దేవుని యొక్క బిడ్డలుగా మారాలనేటువంటిది దేవుని యొక్క ఆలోచన పిల్లల. కానీ చాలామంది ఆ వెలుగులోనికి రావడానికి ఇష్టపడలేదు పిల్లల. కారణం ఏంటంటే 3వ అధ్యాయము 19వ వచనం చూస్తే, వెలుగు లోకంలోనికి వచ్చాను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. కాబట్టి వారి యొక్క క్రియలు, వారి యొక్క చూపులు, వారి యొక్క పనులు, వారి యొక్క ప్రవర్తన ఇవంతా కూడా చెడ్డవే అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ప్రియుల. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి నేత్రాశను, జీవకుడంబాన్ని, శరీరాశలను వారు నెరవేర్చుకుంటూ దేవుడు ఏ పనులైతే చేయొద్దన్నాడో, ఎలాగైతే మీరు ప్రవర్తించవద్దు, శరీరాశలను అనుసరించి ప్రవర్తించవద్దు అని చెబుతున్నారో దానినే నెరవేర్చుకుంటూ వారు ఏం చేస్తున్నారంటే వెలుగుల వద్దకు రాలేకపోతున్నారు, వెలుగుని ప్రేమించట్లేదు. ఈనాడు చాలా మంది కూడా దేవుని యొక్క రక్షణ ఉచితంగా లభిస్తుంది, మీ పాపములు మానుకోండి అంటే నిర్లక్ష్య పెట్టి దేవుని యొక్క సన్నిధికి రానటువంటి స్థితి మనం చూస్తున్నాం. వారి యొక్క పాపపు స్థితి, వారి మోసకరమైన జీవితం, వారి అసూయమైనటువంటి జీవితం, వారి తాగుబోతు జీవితం, వారి యొక్క వ్యభిచార సంబంధమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా వారు వదులుకోలేనటువంటి వారుగా ఉండి వారు చీకటినే ప్రేమిస్తున్నారు కానీ రక్షణకరమైనటువంటి వెలుగుని వారు ధృవీకరిస్తున్నట్లుగా మనం గమనించుకున్నారు. అందుకని ఇక్కడ అంటాడు, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరే. దుష్కార్యము చేయు ప్రతి వాడు కూడా వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండా నిమిత్తము వాడు వెలుగునొద్దకు రాడు అని అన్నాడు. కాబట్టి వారి యొక్క జీవితాలు ఎంతవరకు పాపమైనటువంటి స్థితిలో వారు ఉండాలని ఆలోచన చేస్తున్నారే కానీ నా యొక్క పాపములను తీసివేసడానికి రక్షకుడు ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చాడు, ఆ వెలుగును స్వీకరిస్తే నా హృదయంలో ఉన్నటువంటి ప్రతి చీకటి, అనగా సాతాను సంబంధమైనటువంటి ప్రతి చీకటి తీసివేసి వెలుగుమయంగా చేయడానికి యేసుక్రీస్తు వచ్చాడనేటువంటి సత్యాన్ని వారు గ్రహించినటువంటి స్థితిలో వారు ఆ యొక్క సువార్తకు లోబడలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అందుకనే వాడు వెలుగునొద్దకు రాడు అని అంటాడు. కాబట్టి వెలుగునొద్దకు రాకపోవడానికి కారణం ఏంటంటే వాడి యొక్క పాప స్థితి. అంతేకాకుండా 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో చూస్తే, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తుని ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారని ప్రభు శ్రమిస్తున్నారు. కాబట్టి బండబారిపోయిన చీకటిమయమైపోయినటువంటి అంధకార స్థితి, పాప సంబంధమైనటువంటి స్థితి తీసివేసుకొని వెలుగుమయమైనటువంటి యేసుక్రీస్తుని నీ హృదయంలోకి ఆహ్వానిస్తే నీ జీవితము రక్షణకరంగా వెలిగించబడుతుంది. లేని పక్షాన నిత్యమైనటువంటి చీకటి కలిగినటువంటి అగ్నిగుండంలో వేయబడతాం. కాబట్టి ఇదే మిక్కిలి రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని గ్రహించి క్రీస్తు ఏ వెలుగునైతే నీకు ఇవ్వడానికి వచ్చాడో ఆ వెలుగును స్వీకరిద్దాం. తద్వారా వెలుగుమయంగా మనం జీవిద్దాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా ప్రేమగా మా తండ్రి, ఈ లోకంలోనికి మీరు వెలుగుగా వచ్చి
చీకటిలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా వెలిగించడానికి వచ్చావు ప్రభా. ఇదిగో నైనా చాలా మంది వారి యొక్క క్రియలు చెడ్డమైనందున వెలుగు దగ్గరికి రాలేక ఇంకా చీకటిలోనే ఉంటున్నారు నాయన. అనగా మీ రక్షణ సువార్తను స్వీకరించలేక, మారు మనసు లేక, నేను బాప్తీసం లేక వారు ఇంకా నామకార్థంగానే ఇంకా చాలా మంది ఉంటున్నారు ఆయన. అటువంటి వారందరూ కూడా మీ వాక్యాన్ని విని వెలుగునొద్దకు వచ్చి వారు కూడా వెలిగించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.